లైక్ అంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా అంటే మా ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ కానీ అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇంకా యూత్కి ఇంక్రీజ్ చేస్తే అది బాగుంటుంది అనిపిస్తుంది. బికాజ్ నాకైతే చేంజ్ అయితే ఏం కనిపించలేదు. అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది. అండ్ మోర్ ఓవర్ రోడ్స్ ఇవన్నీ కూడా కొంచెం డెవలప్ చేస్తాయి. మోడీ వచ్చాడు వైజాగ్ వచ్చినప్పుడు వైజాగ్లో ఏదైతే గ్రీన్ ల్యాండ్ ఇస్తున్నామంటే అక్కడ మాత్రం ఇచ్చాడు, కానీ అమరావతిలో రాజధాని కానీ ఇక్కడ ఇవ్వకుండా అక్కడ ఇవ్వడానికి గల కారణం అది యాక్చువల్లీ అయితే అది నాకు అంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ అవేర్ ఆన్ దట్. బికాజ్ ఏంటంటే లైక్ నేనైతే ఇప్పుడు మేము ఫేస్ చేస్తుంది ఏంటంటే మెయిన్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కానీ ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు వచ్చినాక కానీ మాకు బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కనిపించట్లేదు. అండ్ బీటెక్ అయిపోయింది, ఇప్పుడు స్టిల్ మేము అన్ఎంప్లాయీస్గానే ఉంటున్నాం అనమాట. ఎంఎన్సీస్లో వెళ్ళినా కానీ ఎక్కడ హైరింగ్స్ అయితే ఏం లేవు. సో ద మెయిన్ థింగ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ అంటే లైక్ అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు, ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ ఉండాలి అందరికీ. సో ఐటీ కారిడార్స్ ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి. లైక్ మంగళగిరిలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తామంటున్నారు కదా. వీ హ్యావ్ టు సీ లైక్ ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్తుందో చూద్దాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఇలానే ఉంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. యా మేబీ అంటే లైక్ ఇద్దరు అట్లా యూనియన్గా ఫామ్ అయ్యి లైక్ ఇంకా మంచిగా ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేస్తే మేబీ వీ కెన్ అచీవ్ ద రిజల్ట్స్ బెటర్ అని అనొచ్చు. ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఉందో మామూలుగా రాజధానికి అయిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది మామూలుగా ఇప్పుడు. యా అంటే లైక్ మంచిగా డెడికేషన్గా చేస్తే డెఫినెట్గా అవుతుంది. అంటే పోలవరం అదంతా ఇంకా పెండింగ్ ఉంది కదా, సో అదంతా కంప్లీట్ చేసి రాజధాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారేమో అనుకుంటున్నాను. అంటే మళ్ళీ వాళ్ళు అంటుంటే దీని నుంచి కానీ ఆయన తాత్కాలికంగానే చేస్తారు, కానీ ఫుల్ పేజ్డ్గా చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక పక్క ఏజ్ అయిపోయిందని చెప్పేసి ఏజ్ అయిపోయినా మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కోఆపరేట్ చేయడానికి. మా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. పవన్ కళ్యాణ్ మీద కొంతమంది అంటుంది పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆలోచన తక్కువ ఉంటుంది. అట్లా ఉంటే 2026 ఎట్లా వస్తాయి? ఏదో ఒకటి ఉంది కాబట్టి ఐడియాలజీ ఉంది కాబట్టి కదా 10 years చేసి పవన్ కళ్యాణ్ వచ్చింది.